దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీకందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని అద్భుతమైన ఆశ్చర్యకరమైన కృపను బట్టి, కాపుదలను బట్టి ప్రభుకు వేల స్తోత్రాలు అర్పిస్తూ, మరి గత సంవత్సరాలన్నింటిలో దాదాపు 2 సంవత్సరాలని ఇది జ్ఞాపకం చేసింది. ఇంతగా మనము కలిసి దేవుని వాక్యాలను ధ్యానించటప్పుడు ఇంత గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రభుకి సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. గత సంవత్సరాలన్నింటిలో కూడా ఆది కాండము నుండి దాదాపు మరి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి అనేక సత్యములను, అనేక మంది స్త్రీలను, అనేకమైన సందర్భాలను, అనేకమైన అంశాలను నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు ప్రభుకు నేను ఎంతగానో కృతజ్ఞురాలనై ఉన్నాను. దేవునికి మహిమ కలిగిన గాక. అయితే కొన్ని ప్రత్యేకమైన అంశాలను నేర్చుకున్నాం. దేవుడు మాట్లాడిన మరి ప్రతి విషయం కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినది దాటిపోకుండా, వదిలివేయకుండా అంశాన్ని నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. అలాగే పాత నిబంధనలో ఉన్న భక్తి కలిగిన స్త్రీలందరి గురించి నేర్చుకున్నాం. భక్తిహీనమైన స్త్రీల గురించి కూడా నేర్చుకుని ఒక హెచ్చరిక పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే వారికి దృష్టాంతముగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడి ఉంది అన్న వాక్య ప్రకారంగానే మరి మనము ఆ విధంగా వాళ్ళని కూడా కూర్చొని నేర్చుకుని ఒక పాఠం నేర్చుకునే అవకాశాన్ని దేవుడు మన అందరికి ఇచ్చాడు. మరి నేను ఎప్పుడో రాసి పెట్టుకున్నాను. అయితే పరిశుద్ధాత్మ నన్ను ఒత్తిడి చేయడం వలన నూతన నిబంధన స్త్రీల గురించి మాట్లాడమని నన్ను ఎప్పుడో నేను రాసుకొని పెట్టుకున్నాను. 2025 నేను అది ప్రారంభించాలనుకున్నాను. ఒక నెల పరిస్థితి 2వ నెలలో కూడా వచ్చాము. పరిశుద్ధాత్ముడు నన్ను ఒత్తిడి చేసి ఆలయం గురించి, ఏకాంత ప్రార్థన గురించి, ప్రభు సన్నిధిలో ఒంటరిగా గడపడం వలన వచ్చే ప్రయోజనాల గురించి మాట్లాడమని మరి నన్ను ఒత్తిడి చేసినందున ఆ విషయాలు నేను మాట్లాడడం జరిగింది. మరి ఈ దినము నుండి కొత్త నిబంధన స్త్రీల గురించి నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు మరి నన్ను ప్రేరేపించగా నేను ఆ విషయాలను మీ ముందు పెట్టడానికి నేను సిద్ధపడ్డా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మనందరికీ తెలుసు మత్తయి సువార్తలోను 1వ అధ్యాయములోను, అలాగే మరి లూకా సువార్త 1వ అధ్యాయంలోను మరి భక్తి కలిగినటువంటి కన్య మరియ గురించి మనము క్రిస్మస్ సమయంలో విధిగా మాట్లాడుకుంటాం. ఎందుకు అంటే సీజన్ అది యేసుక్రీస్తు జనన విధానం తెలుసుకున్నప్పుడు తప్పకుండా మనం నేర్చుకుందాం. మరి భక్తి కలిగిన స్త్రీల జాబితాలో వస్తే కూడా మొట్టమొదట మనకు కన్య మరియనే మనకు జ్ఞాపకం వస్తుంది. ఈ దంపతులు ఎవరు కూడా మాకు జ్ఞాపకం చేసుకోక ఎవరు ఉండరు. ఈ కన్య మరియ యొక్క విధానాన్ని మనం గమనించినట్లయితే నిజంగా దేవుడు ఆమెను ఎన్నుకోవడం, ఆమె గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి దయాప్రాప్తురాలా నీకు శుభం, యెహోవా మరి కృప నీకు కలిగింది అని నీకు తోడై ఉన్నాడు, ఆయనకు నువ్వు కృప పొందితివి ఆయన వలన అని చెప్పి దేవుడు మాట్లాడడం, మనం దేవదూత చేత కబురు పంపడం మనకు తెలుసు. అయితే దేవుని వలన నువ్వు కృప పొందితివి కనుక నువ్వు భయపడకు అన్నాడు. భయపడకు అని ఎందుకన్నాడు అంటే ఆమెకు చెప్పబోయే సంగతులు తలుచుకుంటే ఆమె కొద్ది కాలము దేవుడు చెప్పినట్లుగా తల ఉద్యమట్లయితే తలుచుకున్నప్పుడు లోకాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి అవి భయపడాల్సిన సంగతులే. ఏంటి అంటే ఆమె కన్య మరియమ్మ ఆమె ప్రధానము తీయబడింది కానీ ఇంకా వివాహం కాలేదు. ఆ వివాహం కాని ఆమెను దేవుడు దర్శించి ఏమంటాడు, నీవు మరి గర్భం ధరించి త్వరలో కుమారుని కంటావు అని చెప్తూ ఉన్నావు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టువు అని
మరి నువ్వు దేవుని వలన కృప పొందావు కనుక నీ భాగ్యం నీకు దక్కుతుంది అన్నట్లుగా చెప్పాడు. అప్పుడు అని చెప్పి భయపడకు అన్నాడు. ఎందుకు భయపడకన్నాడు? నువ్వు తప్పకుండా భయపడతావు, నేను కన్యను కదా, పురుషులు ఎరగని దారుని కదా, ఇది నాకు ఎట్లా సాధ్యం, ఇది నేను ఎట్లా నేను దీన్ని ధరించాలి, ఒకవేళ ఇది కనుక నిజమే అయితే అసలు నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కాదు ఒక్క క్షణంలో వచ్చేస్తే కనుక ముందే భయపడకు అని చెప్పాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి దాదాపు 23 వరకు కూడా ఈ విషయాలన్నీ రాసి పెట్టారు. ఏమని వారికి ప్రధానమైంది కానీ యోసేపు అనే నీతిమంతునికి ఈ కన్య, భక్తి కలిగిన కన్య మరియకు ప్రధానమైంది. వీళ్ళు దావీదు వంశస్థులు. ప్రధానమైంది కానీ ఇంకా వివాహం కాలేదు. అయినా ప్రధానమైతే ఆ కార్యక్రమం అయిపోయినట్టే కదా, ఆమెకు ఆయన భార్య కానీ ఆయన ప్రధానం చేసుకున్నాడు, అంగీకరించాడు కనుక ఇక భార్య అన్నట్లే లెక్క అవుతుంది. ఇక పెళ్లి అయితే ఇంకా పూర్తి స్వాతంత్రం అతను మీద ఈమె అతనికి వస్తాడు. అయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడు? నేను దర్శించి నువ్వు దేవుని వలన కృప పొందావమ్మా, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు ఇమ్మానుయేలు అన్న పేరు, అనగా దేవుడు మనకు తోడు అని అర్థం ఇచ్చినట్టు పేరు కూడా మీరు పెడతారు అని ఈ యొక్క కన్య మరి చెప్తారు. ఆ సంగతి యోసేపుకు తెలిసి యోసేపు వదిలిపెట్టాలని ప్రయత్నం చేస్తే మరలా దర్శనములో మరి నీతిమంతుడై ఉండి ఎవ్వరికీ ఏమీ తెలియకుండా అవమానపరచకుండా తాముగా నేను దూరం అయిపోదాము అని ఆలోచించుకుంటున్న ఆ టైంలో దేవుడు మరలా దూతను పంపించి యోసేపుతో మాట్లాడి యోసేపుకు జరిగిన విషయాలన్నీ, ఎందుకు ఆమె గర్భవైద్యం ఏ విధంగా అయిందని అన్ని చెప్పి, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కానీ పాపం కానీ అలాంటి ఏమీ దుష్క్రియ కాదు, నువ్వు ఆమెను చేర్చుకున్నట్టు భయపడద్దు, ఆమెను చేర్చుకొని కుమారుడు పుట్టే వరకు నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. ఓకే, చెప్పినప్పుడు ఓకే ఇద్దరు కూడా సరే అనుకున్నారు. ఆమె అనుమానం ఇస్తే ఇది నాకు ఎట్లా సంభవించిందండి, నేను కన్యకడ కదా, ఏంటి మీరు ఇలా చెప్తానంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు గర్భం ధరిస్తావు, ఉత్తమవు, శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు, అతడు దావీదు వంశమును యుగ యుగాలు ఏలుతాడు, దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు దేవుడు, ఆయననేమో యుగ యుగములు యాకోబు వంశస్థులను ఏలుతాడు, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది అని ఆమెతో చెప్పారు. చెప్పితే ఆమె కొంచెం అనుమానం వ్యక్తం చేస్తే దానికి కూడా చెప్పారు. ఈ ప్రవచనము నెరవేరుతుంది. ఇది ఎప్పుడు ప్రవచనము? యెషయా ప్రవచించాడు కొన్ని 100 ఏళ్ల క్రితమే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని అక్కడ చెప్పారు. ఆ మాట వాళ్ళ జ్ఞాపకం చేసి ఎప్పుడో చెప్పబడిన ఆ ప్రవచనము ఈ విధంగా నెరవేరుతుంది, ఇప్పుడు నెరవేరుతుంది. అలా ఆ కన్యక ఎవరో కాదు అమ్మ, నీవే తల్లి, నీ ద్వారానే దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు అని చెప్పి ఆమెకు ఆ విషయం చెప్తారు. ప్రవచనాలు దేవుడు నెరవేర్చే దేవుడు, ప్రవచనాన్ని మన కొరకు ప్రకటించేవాడు, మాట సెలవిచ్చేవాడు, ఆ మాటను నిలబెట్టేవాడు దేవుడు. నిలుపుకుంటాడు ఆయన. ఒక మాట ఆయన నోట నుండి వస్తే అది నెరవేరకుండా ఉండదు అన్న సత్యం మనం బాగా గ్రహించాలి. ఈ మరియమ్మకు ఆ విషయాలు చెప్పాడు. ఇంకా ఆమె సంశయిస్తూ ఉండగా, ఇదిగో ఇంకా నీకు అనుమానంగా ఉంటే, నీకు ఇంకా అర్థం కాకపోతే, నీకు ఇంకా ఈ ఆశ్చర్యం నువ్వు కోరుకోలేకపోతే, ఇదిగో నీ బంధువు అయినటువంటి ఎలిజబెత్కి 6వ మాసం కావాలంటే నువ్వు వెళ్ళి చూడొచ్చు అంటే వెంటనే మరియమ్మ గబగబా తన ఊరు నుండి ఆ యొక్క బంధువు అయిన మరి ఎలిజబెత్ అమ్మ ఊరికి వెళ్తుంది. ఆ ఊరికి వెళ్ళక ముందుకు నువ్వు కావాలంటే నిర్ధారణ చేసుకో, ఆమెకి ఇప్పుడు 6వ మాసం, బహువృద్ధురాలు నీ బంధువు ఎలిజబెత్, నీకు తెలుసు కదా. మరి ఆమెకు అసాధ్యమైనది దేవుడు సాధ్యం చేయగా, ఈ కన్యక గర్భవతి అవడం కూడా మానవ రీత్యా ఆలోచిస్తే అసాధ్యం అని దేవుడు దాన్ని సాధ్యం చేస్తాడు అని దేవుడు ఆ అమ్మకు చెప్పాడు.
వెంటనే ఇదిగో ప్రభువు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాలేదమ్మా, నువ్వు నమ్ము అని చెప్పి దూత అదృశ్యమైపోయాడు. అప్పుడు దూతతో ఏమంటుందంటే, ఇదిగో నీ దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగా అన్నది. ఎప్పుడైనా నమ్మకం మీదనే ఏ కార్యమైనా జరుగుద్దని మనందరికి బాగా తెలుసు. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అని ప్రభువారు చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తామో, విశ్వసించినట్లే దేవుడు అద్భుతం చేస్తాడని వాక్యం మనకు. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అన్నది. ఆ మాటను ఎప్పుడైతే స్వీకరించిందో అప్పుడే ఆమె గర్భంలోకి ప్రభు అయిన యేసుక్రీస్తు శిశువుగా ప్రవేశించాడు. అదేంటి, పిండం ఒక స్పాట్ గా పుట్టి అలా 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 రోజు రోజుకు ఎదుగుతుంది కదా, అది కదా సైన్స్, అది కదా డాక్టర్స్ చెప్పేది అన్నారు. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఆ విషయాన్ని మనకు చక్కగా అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిగా రాసి పెట్టాడు. ఏమని అనంటే, అక్కడ భక్తుడు ఆ దేవుడు యేసుక్రీస్తు వాడు దేవునితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను భూమి మీదకి వెళ్ళి ఒక మహత్తరమైన లోక కళ్యాణార్థమైన ఒక కార్యం చేయడానికి నువ్వు నన్ను ఎన్నుకున్నావయ్యా, నేను ఇష్టపడ్డాను, దానికి నేను సిద్ధపడ్డాను. అయితే భూమి మీదకి రావాలంటే అందరిలాగా శరీరం దాల్చాలి గనక నీవు నాకు ఏం చేశావు ఇక్కడ రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బలియు అర్పణలు కోరలే 5వ వచనం. కానీ కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు బలియు అర్పణను కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమమును పాప పరిహారాలుగా బయలుదేరి ఇష్టమైనది కాదు, గంధపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారం దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటేని. దేవుని ఈ విధంగా కన్యక గర్భవతి కుమారుని కంటుంది. తన ఏకైక కుమారుణ్ణి దేవుడు ఆ భూమి మీదకి నరుడుగా పంపించబోతున్నాడని ఈ సత్యాలన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం గ్రంథంలో లిఖించబడి రాసిపెట్టి ఉంచారు, ప్రవక్తల ద్వారా ప్రవచించి పెట్టారు. అయితే ఆ గడియ నెరవేర్పు గడియ రానే వచ్చింది. కాలము సంపూర్ణమైనప్పుడు, కాలాంతమందు అని గలతీ 4:4 ఉంది. అంటే యేసుక్రీస్తు పుట్టేదానికి యుగాంతమందు అని రాశారు. అంటే యుగాంతం ఎప్పుడండి? యేసుక్రీస్తు పుట్టినప్పుడే స్టార్ట్ అయింది. మరి ఇంకా ఇన్ని సంవత్సరాలు అయింది కదా, దేవుడు అక్కడ దగ్గరకు వస్తుంది అన్న భయము కానీ సిద్ధపాటు కానీ చాలా మందికి లేదు. ఎందుకు లేదంటే వాక్యాన్ని క్షుణ్ణంగా చదవరు, వాక్యాన్ని జాగ్రత్తగా వినరు. ఏం రాసిందో, ఏది నెరవేర్పో, ఇంకా నెరవేరవలసింది ఏంటో దేని చేసుకొని చూడరు అసలు. అసలు నేనంటాను, ఒక మంచి స్వీట్ బాక్స్ ని ముందు తినకుండా ఉండలేవు కదా, ఒక చక్కని ఆహార పదార్థం వండి ముందు పెడితే తినకుండా ఉండలేవు కదా. ఈ గ్రంథము అన్నిటికంటే మిన్నైనది, జీవాహారమైన శ్రేష్టమైన ఒక ధని లాంటిది, ఒక నిధి లాంటిది. ఈ వాక్యాన్ని మన చేతిలోకి వస్తే చదవకుండా అవివేకంగా జ్ఞానంగా ఉండడం మనకు తగదు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని పంపించాడు అని గలతీ 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్నవాని విమోచించటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. అది కాలం సంపూర్ణమైనప్పుడు కుమారుని పంపిస్తే ఆయన స్త్రీ అందు గర్భంలో ప్రవేశించాడు. అదే హెబ్రీ పత్రిక 10:5 రాశాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. దేవుని స్తోత్రం. అంటే శరీరముగా అమర్చి గర్భంలో వేశాడు. ఆయనకు అసాధ్యమైంది ఏముందండి? శూన్యంలో ఇంకా సృష్టిని చేశాడు, సముద్రమును కాయలు చేసేది. ఆయన ఏమైనా చెయ్యగలడని మనకు అనేక రుజువులు ఉన్నాయి.
ఆ శూన్యములో అక్షరచంద్రులను నక్షత్రాలు వేలాడదీశారు. ఆకాశము హరిచాడట ఒక చెడితే. అసలు ఇంత గొప్ప దేవునికి ఇప్పుడు ఏదైనా అసాధ్యం కాదు కనుక ఆయన చేయదలుచుకున్న ప్రతిదీ అద్భుతంగా ఆశ్చర్యంగా చేస్తాయి. అట్లని ఆ శరీరమును అమర్చి గర్భంలో ప్రవేశించి, ఇదిగో నీ దాసురాలను నీ చిత్తము చొప్పున నీ మాట చొప్పున నాకు జరిగిన దాకా ఆయన ఎప్పుడు బయటిందో అప్పుడు ఆయన శరీరము దాచి గర్భంలో ప్రవేశించారు. ప్రవేశించగానే ఈమె నిర్ధారణ చేసుకున్నట్టు మరి ఆ పల్లెటూరులో ఆ గ్రామంలో ఉన్న ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు ఏం జరిగింది అక్కడ మనకు లూకాసు వార్తలు చక్కగా స్పష్టంగా రాసి పెట్టాయి. ఎప్పుడైతే ఈమె అక్కడికి వెళ్ళి ఏమన్నది, వందనం చెప్పిందంటండి. వందనం చెప్పగానే ఆ దినముల యందు మనం మరియు లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతునకు వందనము చేసెను. హల్లెలూయా. ఒకరికొకరు ప్రైజులాలు చెప్తున్నది ఎక్కడ బైబిల్ పద్ధతి. వందనం చేశారు. అక్కడ చెప్పారు పాత నిబంధన కాలంలో పెద్దలు వస్తే లేచి నిలబడాలి, వాళ్ళని గౌరవించాలి, వారికి వందనం చెప్పాలి అని చక్కగా రాశాడు. అలా జరిగిన క్రియల ద్వారా జరిగిన ఎన్నో సందర్భాలు రాసి పెట్టారు కదా. అయితే ఇక్కడ ఎప్పుడైతే దేవుడు ఒక శరీరమును అమర్చి ఆ గర్భంలో వేశాడో ఆమె ఒక్క స్పాట్ నమ్మింది, అంతే ఆయన గర్భంలోకి వచ్చేసాడు. ఆ దినం మరి ఇది నీకు జరుగుతునడానికి రుజువుగా నీకు ఇంకా కావాలంటే ఎలిజబెతమ్మ వృద్ధురాలు కదా, నీ బంధువురాలు బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. నువ్వు వెళ్ళిపోయి చూడు. ఇప్పుడు ఆమెకి ఇప్పుడు 6వ మాసం, ఆమెకు 6వ మాసం అని చెప్పగానే అది నిర్ధారణ చేసుకోవడానికి తొందరగా వెళ్ళిపోయి ఆ ఇంట్లో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనం చేసిందండి. అంటే గర్భములో ఎలిజబెతమ్మ గర్భములు అప్పటికి 6వ మాసము 6వ మాసాలుగా ఉన్నటువంటి ఆ గర్భస్థ శిశువు గంతులు వేశాడంట. అప్పుడు ఆమంటది ఎలిజబెతమ్మ పరిశుద్ధాత్మక నిండుకున్నదే బిగ్గరగా ఇట్లను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడి నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చా నాకేలాగా ప్రాప్తించెను. హల్లెలూయా. ఎంత ఆత్మ చేత నింపబడి ఏమని చెప్తుంది, ఆమె బంధువురాలు మాత్రమే కాదు, ఈమె ఆధ్యాత్మికంగా ఎలిజబెతమ్మ ఆత్మీయ తల్లి అయితే ఈమె సంఘసభ్యురాలు మరియమ్మ. అయితే ఇప్పుడు ఏమంటుంది, నా ప్రభు తల్లి నా దగ్గరికి రావడం నాకు ఎలాగో ప్రదర్శించింది. అమ్మా నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన వాడు, దానవు నీ గర్భఫలం ఆశీర్వదించబడింది, నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చింది, ఇది నాకు ఎలాగ ప్రాప్తించింది అని ఆశ్చర్యపోతూ, ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేస్తున్నాడని చెప్పి ప్రభు ఆమెకి సత్యాలన్నీ తెలియజేశాడు, ఈ విధానం తెలియజేశాడు. సిద్ధించిన ఆమె చాలా ధన్యురాలు అని ఎలిజబెతమ్మ చెప్పింది. దేవుని స్తోత్రం. అలాగే ఎప్పుడైతే దేవుని మాటను స్వీకరించిందో ఆ మాటే శరీరము దాల్చుకుని గర్భంలోకి వచ్చాడు. ఆ మాటలే యోహాను మరలా రాస్తూ వాక్యమే దేవుడు, వాక్యమే ఆయనే వాక్యం అని చెప్పి రుజువుపరుస్తూ ఉన్నటువంటి యోహాను భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడేమని. ఆ వాక్యము శరీరధారి, ఇక్కడ ఏమన్నా ఆది యందు వాక్యం ఉండేది, వాక్యం దేవుని యొద్ద ఉండేది, వాక్యం దేవుడై ఉండేది, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేది, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఇది ఆయన లేకుండా కలగలేదని వాక్కైన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాటలు రాసి ఇక్కడ ఏం చెప్తాడు, ఆ వాక్యమైన ఆ దేవుడు శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ఈ అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనం ఆయన మహిమను కనుగొంటుంది అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆ మాటలు పలికారో ఇక చాలా సంతోషమైంది. మరి నాకు ఎంత భాగ్యమా అని ఏమంటదంటే, స్త్రీలలో
అన్నట్టు నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుగా గొప్ప కార్యాలు చేశాడు అని చెప్తూ ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటుంది. నిజమే, అందరికంటే ఎక్కువగా ధన్యురాలు ఎవరంటే మరియమ్మే. ఎందుకంటే ఆ మహాగణుడైన మహోన్నతుడైన సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడైన ఆ దేవుని గర్భంలో దాల్చి ధరిస్తూ ఉంది. అందుకే ఆమె ధన్యురాలు. ఎవరికి వినపడని, ఎవరికి తెలియపడని సత్యాలు దేవుడు ఆమెకు బయలుపరిచారు. దేవుడికి హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సత్యం అది తెలిసిందామంటది, నా ప్రాణం ప్రభువుని కనపరుచున్నది, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకులైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తి మంచిది నా గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రవచనములు వాళ్ళు ఇరువురు స్వీకరించారండి. దేవుడి గర్భస్థంలో కార్యం చేశాడు. మంచిగా నెమ్మదిగా హాయిగా అని కూడా ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులకి వ్యక్తులు చేయడానికి కారణమేమి లేదు. ఇలా ఉండగా బయట ఆరుబయట అటు ఇటు తిప్పుతారు కదండి, తిప్పుతుంటేనే అసలు వాంతులు అవుతుంది, వాంతులు అయ్యేట్టుగా ఉంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆయన నాకు రక్షకుడు, నేను ఆయన్ని నా దీనస్థితిని కటాక్షించాడు, ఆయన నాకు రక్షకుడు అయ్యాడు, నేను దాన్ని నమ్ముతున్నాను అంటూ ఆయనకు భయపడు వారి మీద ఆయన పరికరణ ఉంటుంది. ఇంకా ఏమంటది, ఆ రక్షకుడైన దేవుని యందు ఆనందించేద్దామని చెప్పి మరి దేవుని సన్నిధిలో వాళ్ళని దీవించి వాళ్ళకి ఒక దిశనిర్దేశం చేసి ఆయన కూడా తన దారుణంగా వెళ్ళిపోయారు. ఈ మరియమ్మ గబగబా లేచిన మరి 3 నెలలు ఆమెతోనే ఉందంటండి. అప్పుడు మరి తన ఇంటికి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. 3 నెలలు ఆత్మీయ తల్లికి సపరేలు తీసింది. అప్పటికి ఆమె 6 నెలల గర్భిణి కదా ఎలిజబెతమ్మ, ఈమెకు అప్పుడే కదా కన్సీవ్ అయింది. ఆ 3 నెలలు ఉంది, 3 నెలల గర్భంతో ఉంటూ ఆ ఆత్మీయ తల్లికి చేయాల్సిన సపర్యాలన్నీ దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విధానం ఎంత చక్కగా, ఎంత పద్ధతిగా దేవుడు ఒకదాని వెనక ఒకటి రాసి పెట్టాడో చాలా అర్థమవుతుంది అన్నమాట. సరే తీరా బాబు పుట్టాడు, పిల్లలు వేసుకొచ్చి పశుపాకలు పడుకోబెట్టమని 5-6 చక్కగా అక్కడ పత్రంలోనే పుట్టాడు, స్థలం లేదు, అందుకని పశువుల పాకలో పుట్లో పడుకోబెట్టాడు. దేవునికి మహిమ కలిగిందా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మరి ఆమె యేసేపు ఆమెను స్వీకరించాడు. నాకే ఒక ఆలోచన నుంచి ఎంతమందికి వస్తుందో నాకు తెలియదు, కానండి మరి నాకు ఏమి ఆలోచన నాకు వచ్చింది అని అంటే, అప్పటిదాకా కన్యమరియే గర్భం దాల్చుతుందని చెప్పాడు. కన్యమరియకి ఆయన ఒక అద్భుతం చేసి ఒక యెషయి ముద్దు నుండి చిగురును పుట్టిస్తాడని చెప్పాడు. ఆ బాలుడు ఎదుగుతాడని చెప్పాడు. అన్ని చెప్పినటువంటి దేవుడు మరి నా విషయమై, మా విషయమై, సంఘాల విషయమై, పరిచర్య విషయమై, శభాషా బాబు మీరు బాగా చేస్తున్నారు, మరి తర్వాత నేను మళ్ళా వస్తాను, మరి నిన్ను మెచ్చుకుని మీకు ఇది ఇస్తాను అది ఇస్తానని అంటే ఏంటి, వస్తున్నాను వెళ్ళిపోతున్నాం, ఏం సంగతి అని కొంతమంది మనసులోకి రావచ్చు. కానీ అసలు విషయం తెలిస్తే అలాగన వెంటనే ఆ పరిస్థితి తెలియక ఏంటి ఎవరినో తీసుకొచ్చి మనల్ని నడిపించమన్నారు, ఈతని ఇంటి ఇక్కడికి వచ్చాడు అని ఏదైనా ఏమని చెప్తున్నానంటే, అన్ని తరముల వారు నన్ను మీరాలు అంటారని గర్వంగా చెప్పి సర్వశక్తి నాకు గొప్ప కార్యాలు చేశాడని చెప్తుంది. నా ఆత్మ నా రక్షకుడు దేవుని యందు ఆనందిస్తుందని చెప్తుంది.
ఇంకా ఆ నా ప్రాణం ప్రభువును ఘనపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు అని సంబరంగా సంతోషంగా చెప్తూ 3 నెలలు స్థిరమ్మ అది ఎలిజబెత్ అమ్మ ఇంట్లో మరియమ్మ ఉండి సపర్యలు చేస్తాం. ఒక రకంగా చూస్తే మరి ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నదేమో ప్రభువుకు మార్గం సహాయం చేసే కొంచెం యోహాను, మరియమ్మ గర్భంలో ఉన్నదేమో సాక్షాత్ పరమాత్ముడే మహామహుడైన దేవుడు దిగొచ్చి శరీరం దాల్చుకొని ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఎంత గొప్ప ఆవిష్యత, ఎంత గొప్ప కార్యం మనం గమనించినట్లయితే ఆశ్చర్యం అవుతుంది. సరే, యేసేపు ఆ మాట ఎప్పుడైతే దేవుడు చెప్పాడో సరే అని ఉంటున్నాడు. ఇప్పటిదాకా అసలు ఎక్కడున్నాడో ఏమో తెలియదు. ఇప్పుడు ప్రధానమైనంత దేవుడు దర్శించడం ఏంటంటే అసలు నా బుర్ర అసలు పనిచేస్తలేను. అలా వేదన పడిన ప్రతిసారి అర్థంగా అనిపిస్తాను. దేవుడి దగ్గరికి వెళ్ళి అడగడం అది ఆనవాయితీ కనుక నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏంటి తండ్రి ఇది నాకు అర్థం కాలేదు. ఆమె గర్భము అది దాల్చిన తర్వాత అది ముందే కన్య కంటే ముందే తిరగాలి కదా. ప్రధానమైన నువ్వు నీ భార్యను చేర్చుకొని సిగ్గుపడకు, ఆమె గర్భం కలిసింది పరిశుద్ధాత్మ వల్ల అయింది, ఇవన్నీ నువ్వు చెప్పావు ఏంటి కూడా అర్థం కాదు. ఒక తుచ్చం వద్ద ఇప్పుడు మరియమ్మ గర్భంతో ఉంటుంది. ఒకవేళ కన్యకగానే ఉంటుంది. ప్రధానం కాకముందుకే మరియమ్మ గర్భంతో ఉంటది. ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, అన్నదమ్ములు ఏమంటారు, అక్క చెల్లెళ్ళు ఏమంటారు, ఊరి వారు ఏమంటారు, ఉరుగు పొరుగు ఏమంటారు, అసలు చిట్టిగా తిట్టి పెట్టకుండా తిడతారే ఉంటారు. మా కడుపున చెడబుట్టాడు అంటారు, మా గుమ్మంలో ఉండొద్దు అంటారు. అట్లా ఎన్ని మాటలైనా అనేవాళ్ళేవా. సరే, మరి ఇప్పుడు గర్భం దాల్చింది, మరి శిశువు పుట్టే వరకు ఒక స్త్రీకి ఒక సంరక్షణ ఉండాలిగా, నడిపించే వాళ్ళు ఉండాలిగా, కాపుదల ఉండాలిగా. అందుకని ఇప్పుడు ఒకవేళ అలాగే కనుక అవసరమైనప్పుడు తప్పకుండా ఎవరో ఒకరు సాయం తీసుకోవాలనుకుంటే, మరి బాబు కొంచెం నాకు సాయం చేస్తావా, నేను గర్భంతో ఉన్నాను, నన్ను ఇలా చేయాలని ఎవరినైనా బయట అడుగుకోగలుగుతాను. ఆమె తరపున ఎవరైనా అడగగలుగుతారా? చెప్పావమ్మా, ఇద్దరు సంగతులను మాకు చెప్తున్నారు. చక్కగా ఇప్పుడు 9 months అంట, వివాహమే కాలేదంట, 8 months అయిపోయి 9లోకి వచ్చిందంట. ఇప్పుడంటే మనం సహాయం చేయాలండి వీళ్ళకు. అట్లా ఇన్ని ఏళ్ళైనా ఏం మాటలు ఇట్లా మాట్లాడతాం. ప్రార్థన చేసుకున్నాం కనుక దేవుడు ఒక అద్భుతం చేశాడు. అసలు వాళ్ళందరికీ కొంతమందికి అందరికీ తీసుకెళ్ళినటువంటి వస్త్రాలు అవన్నీ కూడా వాళ్ళ మరి పంచితో పొట్టి గుడ్డలతో చుట్టబడి కరెండ పెట్టాడు కదండి. అవన్నీ ఆమె సప్లై తీసుకొచ్చుకుంటూ ఎన్నెన్ని నిందలు అన్నారు, ఎన్ని అవమానాలు అన్నారు, ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని అంటారు. నిజంగా నేను అంటాను, వాళ్ళు ఎంతమంది ద్వేషించినా, అంత యేసు ప్రభు జన్మ ఒక సమస్యగా వారికి మారిన సమస్యగా వాళ్ళు చూడలేదండి. దాని వెనక ఉన్న దైవ ప్రణాళికను చూశారు. యేసుపైన మరి అమ్మాయి ఇద్దరు కూడా కదా, దేవుడు ఏం చెప్తే దానికి తల ఓకే అని చెప్తూ అది దాన్ని వాళ్ళు స్వీకరించారు, వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు, ఎన్నో అవమానాలు వాళ్ళు పడ్డారండి, వేధించబడ్డారు, మాటలు పడ్డారు, అవమానపరచబడ్డారు. అయినా లోకనాథుడు, లోక కళ్యాణార్థం లోకాన్ని బాగు చేయవాడు ఒకడు పుట్టాడు, పుడతాడు. అది కూడా ప్రవచనంలో ఉంది, కన్యక ద్వారానే పుడతాడని. అందుకే దేవుడు ఆ విషయాన్ని అక్కడ అలాగా ఉంచాడనమాట. కాబట్టి ప్రభు మనకు అర్థం చేసేది ఏంటి అంటే, సమస్యను ఎప్పుడు మనం చూడద్దు, సమస్య వెనక ఉన్న దైవ ప్రణాళికను మనం చూడాలి. మొట్టమొదటగా ఏదైనా సమస్యలు వస్తే చేయాల్సింది ఏంటంటే, మోకరించి కుటుంబంగానో ఇద్దరుగానో ఒంటరిగా ప్రార్థన చేసి, అయ్యా ఇక నుంచి నేను ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన పొందాలి, ఒక బాధ్యతాయుతమైన పనిముట్టిగా నేను వాడగలాలని ఇష్టపడుతున్నాను, ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నాను. నేను నాకు సహాయం
అని చెప్పి మరి అక్కడ యేసు ముందుకు వచ్చారు. నిజంగా ఇప్పుడు ఇప్పుడు వస్తే తప్పు పట్టే వాళ్ళు ఎవరు లేరు, ప్రధానం అయిపోయిందిగా. అదే కనుక ఆ పరిస్థితి ఆమెకు రోజులు గడుస్తుంటే, అయ్యా నా బంధువులు ఎవరో కనిపించి నాకు కొంచెం సాయం చేయరా, ఇప్పుడు ప్రజాసంఖ్య రాయితే పలానా ఊరు వెళ్ళాలి, నేను ఒక్కదాన్ని గర్భంతో ఉన్నాను, ఎలా వెళ్ళాలి అని ఎలా చేప మాట్లాడగలవా అని అంటారా అనరండి. అసలు ఎంత ఘోరమైన సంగతి. అలా ఎవ్వరు అనకుండా ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ విషయం అందరికీ తెలిసేలాగా దేవుడు రాసి ఉంచినటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రచురణ పెట్టి అందరికీ అర్థమయ్యేలాగా ఈ రక్షణ కార్యాన్ని చేశాడు. దానికి ఆదాములు దంపతులు వాళ్ళు దైవ ప్రణాళిక నుండి జరిగిపోతండి, ఇదిగో వీళ్ళు ఈ ప్రణాళికలో చేర్చారని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం తప్పకుండా నెరవేర్చుతాడు. వాగ్దానము ఇచ్చి నెరవేర్చు దేవుడని మనం పాట కూడా పాడుకుంటారు కదా. అయితే తన బంధువుకు ఆశ్చర్యకార్యం చేయడం, ఆమె కూడా నమ్మడం, ఆ విషయమై మరి యోసేపు మరి ఆ విషయమై దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. కానీ దేవుడు ఎప్పుడైతే మాట్లాడా ఏం కాదు, ఆయన కొరకు నేను నిందల అవమానాలు పడడానికి నేను ఇష్టపడ్డా. ఎంత మంచి నీతి మంతుడైతే ఆ యొక్క సొదొమ గొమొర్రాలో మరి జరుగుతున్న ఆకృత్యాలు చూసినప్పుడు, ఆ భయంకర పరిస్థితి చూసినప్పుడు మనస్సు నొప్పించుకున్న నీతిమంతుడైనటువంటి అసలు అలాగో ఈయన కూడా అందరన్ని మాటలు అంటున్నాడు, మనసు బాధ అవుతుంది, అసలు అర్థం కావట్లేదు, దైవ ప్రణాళిక ఇది గెలవట్లేదు, మనస్సు నొప్పించుకున్నాడు. కానీ తప్పు పాపం పొరపాటు చేసుకున్నాడు. ఎక్కడ నీతిమంతుడుగా ఆ ప్రజల మధ్య బ్రతుకుతూ దేవుని ఆదేశానుసారం ఆమెను సంరక్షించి పోషించేవాడుగా ఉన్నాడు. ఎవరు బయటికి పోయి ఆహారం చేస్తారండి? ఆమె 2 తూలాలు ఇంటి వాళ్ళు ఎలాగొచ్చారు, అన్నదమ్ములు అసహించుకున్నారు, అక్కగిళ్ళు అసహించుకున్నారు, ఇరుగు పొరుగు అసహించుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలని ఆమె గర్భిణీ స్త్రీ, నిండు గర్భిణీ స్త్రీ, ఆమెకు కొంచెం సంరక్షణ చూడడానికి ఎవరున్నారండి? దేవుడి ప్రణాళిక అంటే ఎంత గొప్పగా ఉంటుందో మనం గ్రహించాలి. అందుకే దేవుడు వివాహం ప్రధానమైన తర్వాత వీరిని ప్రేరేపించి ఆయనను తీసుకుని ఆ యొక్క ప్రజాసంఖ్య రాయికి దగ్గర వెళ్ళినట్లుగా చేస్తే మరి మరియమ్మ విషయం మనకు తెలుసు. తనకు భయపడు వారి మీద ఆయన కనికరము ఎప్పటిదాకుంటుందంట, తరతరములు ఉండు అని, కనికరం తరతరములు ఉంటుంది అని మరి దేవుని వాక్యం చెప్తున్నాను అంటుంది పొగడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆదిత్యం, మనకిచ్చినటువంటి ఈ ఛాన్స్ మనం కూడా వాక్యమై ఉన్న దేవుణ్ణి గర్భం దాల్చారా? గర్భం దాల్స్తేనే తిరిగి ప్రసవై ఇతరులకు ప్రయోజనకరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా కూడా ఉంటుంది అని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్తల్లో రాసిన విపులంగా మత్తయి సువార్తలంతా బాగా రాయలేదు, కానీ లూకా సువార్తలో రాసి ఏదమ్మా డబ్బులు ఇచ్చావు, మరి పాలు తేవాలి వద్దనట్లా పిల్లలు ఎత్తావో మామూలుగా అడిగి ఎత్త సఫలు తీసేస్తారు. అది ఎంత బాధ్యతాయుతంగా గాడిద గంట కట్టి దాని మీద ఎక్కించి ఇప్పుడు సగం పిల్లలతోనేటి లెక్క కదండి, భార్య లెక్క కదా. ఇప్పుడు సంశయం లేకుండా లేకుండా పరస్త్రీని ముట్టుకుంటాకి ఒక అబ్బాయి ఎవరైనా వచ్చి ఆ పని చేయగలుగుతారా అంటే చేయగలుగుతారా? ఆమె కన్యకగా ఉండగానే దర్శించాలి. వాస్తవ ప్రవచనం అది. కానీ కన్యకగా ఉండగానే దర్శించాడు దేవుని నిజంగానే. కానీ ఆమె కలంకితురాలు కాకముందు ఒక ఆయనకు ప్రధానమయ్యేదాకా వేచి ఉన్నాడు. ఏ కార్యం చేసినా అందులో అనంతమైన జ్ఞానం, దేవుని జ్ఞానం మనకు కనబడుతుంది. ఒకవేళ కన్యకగా ఉండగానే ఇంకా ప్రధానం అవ్వకుండానే ఆ యెషయా ప్రవచనం ద్వారా దర్శించినప్పుడు మరి ఆమె సంరక్షకులు ఎవరండి? చూసుకునే వాళ్ళు ఎవరండి? మంచి చెడ్డ ఎవరు చేస్తారండి? ఎవరు లేరు.
అమ్మ వద్దని, నాన్న వద్దని, అన్నదమ్ములు వద్దని, బంధువులు వద్దని, స్నేహితులు వద్దని ఇంత మంచిగా అనుకుంటే ఇంత దౌర్భాగ్యం పనిచేశాను. ఏం చేయలేదు. కానీ దేవుడే శరీరమును దాల్చి ఆ గర్భంలో ప్రవేశించాడన్న ఈ ఉన్నతమైన సందేశం వాళ్ళ బుర్రలకు అందరు. మరి ఎందుకయ్యా అంతగానో ఎందుకు వచ్చాడంటే నరావతారిగా భూమి మీదకి రావాలి కనుక నరుడు కానీ శరీరం దాల్చి అందులో వేశాడు. ఎందుకని నరుడు చెడిపోయాడు. మహిమ శరీరాన్ని మరి పోగొట్టుకొని నరుడు అయ్యాడు. నరుడు అనంటే అర్థం ఏంటంటే పైకి చూసేవాడు అని అర్థం. ఇది ఎంతసేపు పైకి చూడడమే, ఏం కావాలన్న పైకి చూడడమే, ఇది సొంతం తెలివి జ్ఞానం మరి ఏమీ లేని ఒక నరుడు. అయితే ఈ నరుడిని తన మహిమలో నుంచి మహిమతో నుంచి ఆ ప్రధానం అయ్యేదాకా ఉండి యేసేపుకు చక్కగా మరి ఈమెను దర్శించి ఆ యొక్క గర్భంలో మరి దేవుడు శరీరంతో ప్రవేశపెట్టాడు. ఇప్పుడు అర్ధన ఏమంటారు సగభాగమైనటువంటి ఆమె ఆయన వివాహానికి మరి ప్రధానం చేయబడిన ఆమె తనకు భార్యే దేవుడు ఆదేశించి చెప్పాడు కనుక ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఆమె ప్రసరించి కుమారుని కనే వరకు చాలా సంరక్షిస్తూ అందరూ అనేక మాటలు అన్నారు, అవమానించారు, ఎన్నో మాటలు. ఎందుకంటే అది సహజం. అయితే పెద్దలైన వారు ఎవరైనా వాళ్ళు తెలుసుంటే ఇంట్లో అది వారిస్తాను. కానీ పరిచయం ఏం చేసావు, దయ్యం పెట్టే వాళ్ళను, నువ్వు సమరుడు అన్నాడు, నువ్వు దేవదూషణ చేసే ఉన్నాడు, వస్త్రాలు చెప్పుకున్నావు, ఎన్ని మాటలు ఎన్ని అవమానాలు. అది పుట్టినప్పుడు వచ్చిన అనుమానాలనే మళ్ళా తిరిగి పెద్దలు తింటే కూడా ఎన్ని అవమాన పాల్చేశారు. మేము బాగా ఎరుగుదాం. ఎందుకంటే చిన్నాళ్ళు పెద్దనాళ్ళు కాదండి, ఇక్కడ ఆస్తులు తమ సంపద ఇదే చూసుకుంటారు అసలు. కాబట్టి ఎవరికైనా అది సహజమే. అది యేసేపు కొత్త ప్రత్యేక జీవితాన్ని దేవుడిస్తాడు. అప్పుడు కళలు కన్నాడు, కళలు నెరవేరినాయి. ఇది కళలు ఇది అని దేవుడు మరి ఎవరికో ఒకరికి బయలుపరుచుకుంటాడు. ఆ విధంగా దేవుని సన్నిధిలో తాను మరి మ్యాగీ తాను చిన్న చిన్న మరి ఏమనాలి బుద్ధ దించుకుంటూ చిన్నపిల్లని చూసుకున్నట్టు 5 దిన పెట్టండి, 2 దిన పెట్టండి తీసుకోండి. మరి ఎంత చొరవ చేసినామని చూడాలి. పక్క ఇట్లా బుద్ధని తీసి దగ్గర తీసుకోవాలి. నొప్పులు తగులుతుంటే ఆమెను ఓటార్చాలి. ఆయన దగ్గర చేయలేదు, నా ఆహారం తీసుకుంటే చక్క తింటండి అని పెట్టాలి. ఎన్ని చేయాలంటే మరి మామూలు పుట్టిదైతే వస్తాడా? వస్తే కూడా పద్ధతి అవుతుందా? నేను ప్రశ్నించాడండి. ఇవన్నీ ప్రధానమైన దాకా ఎందుకు ఉన్నావయ్యా, ఇప్పుడు ఎందుకున్నావు? కన్యకగా ఉన్నప్పుడు దర్శించగలిగే ఒక ఆయన భార్యగా చేయబడ్డాక నువ్వేంటో దర్శించావని నా బుర్ర కన్నకు తెలియలేదు. నేను ప్రార్థనలు దేవుడిని అడిగితే ఇవన్నీ చెప్పారు. దేవుడు ఒక చిన్న బిడ్డలాగా ఆమెను చూడాలి. 2 చూలాలు అయ్యింది, కనే వరకు కనిపెట్టుకోవాలి ఆమెను. మరి ఆ సమయంలోనే మరి ప్రజాసంఖ్య రాయిటకు తీసుకుని వెళ్ళారు. నిజంగా అప్పటికే హోటల్స్ అన్ని నిండిపోయినాయంట, ఇండ్లన్నీ నిండిపోయినాయంట. ఎందుకంటే ప్రజాసంఖ్యలు రాయబడ్డకు వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. అయితే గుమ్మ వెక్కి తిరిగి అయ్యా నా భార్య 2 చూడాలి, కొంచెం చేర్చుకోండి అంటే అవతల పోరా అని చిటిన వాళ్ళు ఉన్నారు, గసురుకున్న వాళ్ళు ఉన్నారు, గుమ్మం ఎక్కని వాళ్ళు ఉన్నారు. అక్కడికి సత్రంలోకి వెళ్ళారు. సత్రంలో స్థలము లేదంట, కన్నది కానీ పడుకోబెట్టే స్థలము లేదందున తీసుకుని వెళ్ళి పశువులా అక్కడ పరుండబెట్టారని మనకు వాక్యం వేసి. అనంత జ్ఞాని అయిన దేవుడే తన ఆలోచనలు తన యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా జరిగిస్తాడో కన్యమేరీ మరి యోసేపు యొక్క విధంతో మనకు తెలుస్తుంది. వీరిని ఎన్నుకొని దేవుడు వీరి ద్వారా లోక కళ్యాణార్థం తన ఏకైక కుమారుడైన మరి అద్వితీయ అంటే రెండవ వాడు లేదని, ద్వితీయం లేదు అని అర్థం. ఆ ద్వితీయం ఒక్కడే ఏకైక కుమారుడుగా వాక్కైన దేవుడిని శరీరం దాల్చి మీరు పంపించాడు. ఆ శరీరం దాల్చి భూమి మీదకి వచ్చినటువంటి ఆ శుభదినమే క్రిస్మస్ అని మనం అందరం చెప్తున్నాం. అయితే మళ్ళా చెప్తున్నాను, యోసేపు కానీ మరియమ్మ కానీ సమస్యలను చూడలేదండి. నేను గర్భం దాలిస్తే మాట్లాడతాను.
నా భర్తను ఏమంటారు, నా భర్త ఏమంటాడు, ఎన్నో ఉంటాయి. బంధువులు ఏమంటారు, స్నేహితులు ఏమంటారు. ఏదైనా దైవ ప్రణాళిక ఆమెకు తెలియబడింది కనుక దాని మీద నేను గురిపెట్టింది. నేను ఒక టైటిల్ పెట్టుకున్నాను, సమస్య చూడలేదు కానీ సమస్య వెనక ఉన్న దైవ ప్రణాళికను వారు చూడగలిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యోసేపు మరి ఎంత నీతిమంతుడో అర్థమవుతుంది. చేసుకో, ఆమె గర్భం వచ్చింది, పరిశుద్ధాత్మ వలన వచ్చింది అని చెప్పి ఆయన ఏమేం చేస్తాడు అవన్నీ ఆయన పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడతాడు. ఆ తర్వాత ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది అని చెప్పి మళ్ళా ఇంకా ఏం చెప్పిందంటే దూతాలు మరి మన యాకోబు గారికి ఏం పేరు పెట్టాలో చెప్పింది, ఎలా రాజ్యం ఉంటాడో చెప్పింది, ఎవరికి తోడై ఉంటాడో చెప్పింది. ఈ విషయాలన్నీ చక్కగా చెప్పి బలపరిచి మరి ధైర్యపరిచామని బాధపడని చెప్పి ఎంతో సంరక్షించాలండి. ఒక మనిషి లేకుండా, ఒక హాస్పిటల్ లేకుండా, ఒక నర్సు లేకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యం అక్కడ జరగడం అంటే మామూలు విషయం కాదు. యేసేపు నీతి, యేసేపు యొక్క మరి మన విధానం మన కళ్ళ పెట్టినట్టుగా గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనము మరి ఎలా కారణ జన్ములు అంటారు వాళ్ళని, ఒక పర్పస్ నిమిత్తమే భూమి మీదకి వచ్చారు అని నేను చెప్తుంటాను. నేనంటాను బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కారణ జన్ములే. ఒక్కొక్కరు గురించి చెప్పుకోవచ్చు, కరెక్ట్ అల్లారి వాళ్ళ పిల్లలు ఇతనంత అదృష్టమైనటువంటి ఆ గొప్ప ప్రణాళికలు మరచబడ్డారు. వీరిని ఎన్నుకున్నారు చూశారు దేవుడు. దేవుడు అదొక తప్పిపోయినాను మళ్ళీ గ్రహించారు, వెనక్కి వచ్చారు. చక్కగా మరి దినములు నిండినప్పుడు దేవుని వాగ్దాన ప్రకారం చక్కని కుమారుని కన్నుని అనగానే అతనికి యోసేపు, క్షమించండి యేసు అని పేరు పెట్టారు. అదే పెట్టమన్నాడు దేవుడు. ఎవరు పెట్టారు? యోసేపు. నేను చెప్పినట్టు చేస్తున్నాను, దేవుడు మర్చిపోయాడు. అలాగే మరి 8వ రోజున దేవాలయం తీసుకున్నారు. చాలా అదేమంటారు పావురపు జతం తీసుకెళ్లారంటే అది యేసేపు ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది కదా. సరే యేసేపు దగ్గర నామకరణమైంది. సంవత్సరం 2 సంవత్సరాలు చాలు మరి విడిచే వరకు అంటారు కదా బైబిల్ అనేక సార్లు. ఆ సమయం వరకు వేచి ఉంటే మరి కరువు మరి రోజు ప్రారంభమవుతుంది. మీరు వెళ్ళి ధాన్యం తీసుకురా మీరు వెళ్ళండి అని అంటే అందరికీ ఏం సమాధానం చెప్పారో మనకు బాగా తెలుసు కదా. 20,000కు యేసేపు ఆహారం పంచేవాడికైతే జీవాహారం పంచేవాడు 1,000 లక్షల కోట్లు. దేవుడు ఆ యొక్క బిడ్డను బాగా చేశారు. దేవుడికి మహిమ కలిగిన హల్లెలూయా. కనుక దేవుడు యేసేపు యొక్క ఎంత శుద్ధమైన జీవితం అంటే మరి యేసేపు మోకరించి దర్శనం చేశారు కదండి, చూసే విధంగా న్యాయం చేశారు కదా. కానీ మళ్ళీ అది జరిగిందా లేదా అది గుర్తుపెడతారు. అంటాను యేసుక్రీస్తుని ఎవరో తృణీకరిస్తుంది. మన పరమతమని నా మతంగా ఇంకేందని ఎవరెవరు విధంగా యేసుక్రీస్తును అది ఇప్పుడు రకరకాలుగా మాట్లాడిన వాళ్ళందరూ దైవత్వమైన శక్తిని గ్రహించినప్పుడు స్తోత్రం ఎంతో ఘనత కలిగి యేసేపు కూడా ఎంత సంతోషమైందో. నేను భయపడ్డాను క్షణం, ఆమెను విడిచిపెడదాం అనుకున్నాను, అవమానపరచకూడదు కానీ చాటుగా వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఆ యొక్క మహాగరుడైన ఆ దేవుడు నేను పాలన చేయడం ఏంటి, నేను చూసుకోవడం ఏంటి, నేను సంరక్షించడం ఏంటి అని మనకు తెలుసు. యెరూషలేములో పండుగ జరిగేటప్పుడు బాలుని వెంట పెట్టుకుని వెళ్ళడం, అసలు వచ్చేటప్పుడు ఆయన వారి దగ్గర లేకపోవడం, అదే ఎదిగిపోయాడు 3 రోజులు ఎదిగి
మళ్ళా ఎలిజిబే నుంచి చూస్తే ఎక్కడున్నాడంటండి, చక్కగా పండితుల మధ్య కూర్చొని మాట్లాడుతూ ఈ వినికిడిలో ఈ వార్తలు ఇస్తున్నారు అని చెప్పి, అయ్యా ఏంటయ్యా ఇలా చేశావు, మేము వెతుక్కుంటున్నాం కదా, చెప్పబెట్టకుండా ఇక్కడ ఉండిపోయావు ఏంటంటే అన్నాడు. మీరెందుకు నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీరు వెళ్ళదా అన్నాడు. అప్పుడప్పుడు ఇలాగే చిన్నపురలు అయిపోతుంది, దేవుని వార్తను అర్థం చేసుకోలేకపోతుంది, కొన్ని భయం కలుగుతుంది, బలం రేపడుకుని తొందరపడిన కార్యాలు చేస్తున్నారు. కానీ ఆయన దేవుని కుమారుడు మన కోసం నరుడిగా రావాల్సి వచ్చింది కాదు, మన కోసం ఎత్తి దిగాల్సి వచ్చింది కాదు, మన కోసం తగ్గించుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆయన తగ్గించుకున్నట్లుగానే 33 సంవత్సరాలు భూమి మీద నిలవచ్చారు. అప్పుడంతా దేవుడితో మాట్లాడేవాడు, అదంతా చూసేవాడు. కాబట్టి మనం గ్రహిద్దాం, మనము లోకరక్షకుడైన యేసును గర్భాన ధరించడం అంటే అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా వస్తాయి. దేవుడు అవన్నీ సహిస్తే లోకరక్షకుని లోకాన్ని స్థితించారు. దేవుడికి ధన్యవాదాలు. అవి సహించడం మనకి ఇష్టం లేకపోతే మనము మన లోకరక్షకుని ఆయనకు లోకరక్షకుని మరియమ్మలాగా చూపించలేదు. అది యోసేపు పాత్ర ఎంతో ఉంది, ఎంతో సంరక్షించారు. ఏమండి, నా భార్య గర్భిణితో ఉందండి, కొంచెం తలవి ఇవ్వండి, కొట్టిన తలుపు కొట్టకుండా గుమ్మం ఎక్కి తీసుకుంటారు. దేవుని హల్లెలూయా. సత్రంలో పడుకోబెట్టుకుంటాను, సత్రంలో పడుకోబెట్టు పుట్టాడు. కానీ ఎందుకనంటే ఈ లోకంలో పుట్టిన లోక సంబంధి కాదు ఆయన. ఏ ప్రజల మధ్య ఉన్న అక్కడ సహవాసం ఉండలేదు, నిజ క్రైస్తవుడు వరకు. అందుకే దృష్టిలో ఆలోచిస్తున్నాడు, కావడమని అపహాసకులు కూర్చుండొద్దు అని అన్నాడు కదా. ఎందుకన్నాడు అంటే ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి వాడు ఎప్పటికీ అపజేయాలి. అలా ఉన్న యోసేపు అందరినీ చేస్తారు. వీడెక్కడో కనీసం పెరిపోయి ఆమెను ప్రధానం చేసుకున్నాడు, పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు చూడు అని యోసేపు తరఫు వాళ్ళు ఎంతమంది అన్నారు, మరి ఎన్న తరఫు వాళ్ళు ఎంతమంది అన్నారు, కలుసుకుంటేనే బాధగా ఉంటుంది. కానీ ఆయన ఒక దైవ ప్రణాళిక కొరకు సహించాడండి. మరియమ్మ దైవ ప్రణాళిక నెరవేర్చబడ్డా నా ద్వారా అని తెలిసి మౌనంగా సహించిందండి. సహించింది కనుకనే ద్వేషపు మాటలు, అవమానకరమైన మాటలు, నిందకరమైన మాటలు ఎన్ని అన్నా నేను ఎప్పుడు దీనికి ఒక టైటిల్ పెడతా, వారి సమస్యను సమస్యగా కాక దాని వెనక ఉన్న దైవ ప్రణాళికను చూశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు కూడా అలాగే చూశారు. కాబట్టి ఆ యేసుకు తల్లి తండ్రి అయ్యా. కాబట్టి మనము అప్పుడు ఏమన్నాడు, మీరెందుకు నన్ను వెతుకుతున్నారు, నేను నా తల్లి పనుల మీద ఉంటానని మీరు వెళ్ళరాను. మళ్ళా ఆశ్చర్యపోయినట్టు అవును అవును. కానీ వాళ్ళ పండితుల మధ్య కూర్చొని 12 ఏళ్ల ప్రాయంలో మాట్లాడుతూ వాళ్ళకి సమాధానాలు ఇస్తూ మళ్ళీ ప్రశ్నలు ఇస్తున్నప్పుడు వీరు చూశారు. అక్కడ దూత చెప్పిన మాటలు హృదయంలో భద్రపరుచుకున్నారు. ఇక్కడ ఇప్పుడు చూస్తున్న ఈ దృశ్యం, ఈ మాటలు ఇక్కడ హృదయంలో భద్రపరుచుకున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు లోకానికి నిరాధారులను ఇచ్చారు, అప్పటి నుండి శకం ప్రారంభమైంది. ఆయన శక పురుషుడు అంటారు. ఇవన్నీ కూడా నేను అనుకుంటా. పెద్దలు, విశ్వాసము, ఈ పోలు, వీళ్ళు అపోస్తలు అందరూ క్యాలెండర్లు తయారు చేయడం ఇవన్నీ చూడండి అర్థమై ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అంత క్రితం లేదా అంటే ఉండే అని ఈ శకం అనే దాన్ని ముద్రించి తయారు చేయడం చాలా క్రీస్తు భూమి మీదకి రావాలని అవసరం లేదు. మీకోసం మన కోసం వచ్చారు. ఆ వచ్చిన ఆ మంచి కార్యం నెరవేర్చకు చేయూతనిచ్చే ఒక గొప్ప తల్లి అయింది మరియమ్మ. మరియమ్మకు చేయూతనిచ్చేవాడు భర్తగా ప్రధానం చేయబడిన యేసు పేరు, మరియమ్మ పేరు ఎక్కడెక్కడ ప్రచురించబడితే అక్కడ యేసుని గురించి అక్కడ మాట్లాడాలి. యేసుని గురించి మాట్లాడే ప్రతిసారి వాళ్ళిద్దరు పేరు కలుసుకున్నా మాట్లాడలేదు. కాబట్టి దేవుడు భక్తురాలైన భక్తి కలిగిన ఈ మరియమ్మ
మరియమ్మ అనిపించి ఆమె కన్యకగా ఉండగానే ప్రవచనం చెప్పి ఆ సమయం కొరకు ఆయన ఎదురు చేసి అలాగే సమయానికి తీసుకుని వచ్చి మరి చెప్పాల్సిన పిల్లలకు చెప్పి ఆయన దేవుని సన్నిధిలో ఎవరికి ఏం చెప్పాలి అని చెప్తూ ఉంటాడు. ఎవరో యోసేపు ఎందుకు నిన్నెన్నుకున్నాడంటే ఆయన ధన్యురాల్ని, ఆమె ఎట్లా సర్వశక్తుడు నా గొప్ప కార్యం చేశాడు, నేను ధన్యురాలని మంచి ఎలా చెప్పిందో యోసేపు చెప్పచ్చు. ఎందుకంటే యోసేపు సంరక్షణ లేకుండా, యోసేపు వెనకాల తీసుకెళ్లకుండా, ప్రధానం చేయబడకపోతే ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. కాబట్టి ఆ యోసేపు తండ్రిగా భావించి అక్కడి నుండి ఆ పండితుల దగ్గర నుండి సమాధానం చేసి వచ్చి లోబడి ఉండేను అని రాయబడి. ఎన్ని సంవత్సరాలు అండి? దాదాపు 30 సంవత్సరాలు ఆ చిన్నిల్లో పెద్దిల్లో ఏం తెలియదు. ఆయన చేదోడు వాదుగా ఉంటూ 30 ఏళ్ళు అక్కడ ఉన్నాయి. ఆయన శరీరధారి వెళ్ళిన దినముల్లో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవాని ప్రార్థనలు యాచనలు చేసి భయము భక్తి కలిగి ఉన్నందున అంగీకరించబడిన ఆ మాట 30 సంవత్సరాల కాలంలో జరిగింది. నేను చెప్తాను, 300 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ మహాశిలువ యజ్ఞం జరిగించాడు. ఈ 300 సంవత్సరాలు ఇంత పెద్ద యజ్ఞం, ఇంత పెద్ద సేవ, ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు ఇన్ని జరగడానికి 30 సంవత్సరాల ప్రార్థన అవసరమైంది. అందుకే నేను ప్రత్యక్ష గుడారం గురించి చెప్పినప్పుడు దీపవేదిక అన్ని కొలతల కంటే ఎక్కువగా ఉంది అని చెప్పాను. అది ఎక్కువగా ఉందని చెప్పాను. అలాగే ఈ బ్రతుకులు అన్నిటికంటే ప్రార్థన ఎక్కువగా ఉండాలని ఆ రోజున మనం దేవుడు హెచ్చరించాడు. ఈ రోజున కూడా మరి నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి నేను కలిగిన దాకా భక్తి కలిగిన కన్యక, భక్తి కలిగినటువంటి నీతిమంతుడుగా ఉన్న యోసేపు ఈ ఇరువురు ద్వేషించబడిన, నిందల పాలైన, అవమానపరచబడిన ఒకే ఒక జీవితం వాళ్ళలో ఉంది. ఏది ఏమైతే నేను రక్షకుని లోకానికి త్వరలో చూపించబోతున్నాను. ఆ మహత్తరమైన కార్యానికి ఆయన మమ్మల్ని ఎంచుకుంది. అందుకు నేను ధన్యురాలని, ధన్యుడిని తల వద్దారు. ముందు కొంచెం భయపడ్డా, కంగారు పడ్డా, అర్థం కాకపోయినా అర్థం చేశారు. దేవుడు స్వీకరించారు వాళ్ళు. దేవుడు అద్భుతంగా ఆయన మహత్తర కార్యానికి లోక కళ్యాణార్థం వారి ఇరువురిని సాక్షాత్తంగా నిలబెట్టారు. వాళ్ళ కన్నా ధన్యులు ఎవరు లేరు. దేవుని హల్లెలూయా. ఎప్పుడైనా సమస్యగా చూడకుండా సమస్య వెనక ఉన్న దైవ ప్రణాళికను మనం చూడగలిగితే మనము కూడా లోక కళ్యాణార్థం ఒక ప్రత్యేకించబడిన వ్యక్తులంగా ఉంటాము. దేవుని లోకానికి, రక్షకుని లోకానికి అందించగలిగిన వారం, చూపించగలిగిన వారంగా మనం ఉంటాము. స్త్రీలలో ఆమె ధన్యురాలైంది, పురుషుల్లో ఈయన కూడా ధన్యుడే. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని ప్రణాళిక ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. అవివేకంగా నేను కూడా ఏంటయ్యా ప్రధానం అయ్యేదాకుంది, అప్పుడు ఆమెను దర్శించేది ఏంటి అని నేను చాలా బాధపడ్డాను. కానీ ఆమె శిశువు పుట్టే వరకు ఆమెను సంరక్షించడానికి అధికారం ఎవరికి ఉంటుందండి? ఒక యోసేపుకే ఉంటుంది. మామూలుగా విడివిడిగా ఉన్న వాళ్ళకైతే, ఒక బంధువుగా అయితే, ఇంకొక పరపురుషుడుగా ఎవరైనా దగ్గరికి రాగలుగుతారా, తాకగలుగుతారా? అది వల్ల అవుతుందా? లేదు. చిన్నపిల్లల బుద్ధ నుంచి భోజనం పెట్టాలన్నా, అమ్మ అని ఓదార్చి దగ్గరికి తీసుకొని నడిపించాలన్నా ఆ ప్రధానం కాదు. కాబట్టి దేవుడు అప్పటికప్పుడు చెప్పాడు అనొచ్చింది. ఆయన జ్ఞానం అనంతమైన జ్ఞానం, ఆయన ప్రణాళికలు ఊగ కందనివి కనుక ఈ విషయాల్లో మనము అర్థం చేసుకొని దేవుడిని స్థుతించకుండా ఉండలేదు. లోక కళ్యాణార్థం మరెన్నో సహించారు, ఓర్చుకున్నారు, అనుభవపూర్వకంగా బాధలను, శ్రమలను సహించారు. అక్కడికి లోక రక్షకుని లోకానికి అందించగలిగారు. ఆ పుణ్య దంపతులను బట్టి మనం దేవుని మహింపరచాలి. ప్రత్యేకంగా మరియా భక్తి కలిగినది గనకనే, పవిత్రురాలు గనకనే దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. అది ఆమెకు ప్రాప్తించింది. దయాప్రాప్తురాల నీకు శుభం అని చెప్పాడు. నీ దేవుని వలన కృప పొందితివి అని చెప్పాడు. మామూలుగా కృప పొందలేనండి. ఎలా పడితే అలా వింటే కృప పొందలేను. ఎలా పడితే అలా పడితే ఆయన దయ మనకి రాదు. మనకి నచ్చినట్టు మన పద్ధతిలో మనం పేరుకుంటే దేవుడు చెప్తున్నాడు చూడాల్సి అల్లగా అంటే ఉండదు. ఒక భక్తి కలిగినటువంటి చక్కగా ఆయనకు పనికొచ్చే విధంగా మౌల్డ్ చేయడానికి పనికొచ్చి అలాగా
మనం తయారు చేయబడితేనే, మనం ఉంటేనే తప్పకుండా మనకి ధన్యత దక్కుతుంది. కాబట్టి చక్కని భక్తి కలిగిన కన్య మరియ లోకానికి ఒక ప్రత్యేకరాలు. నిజంగా నది మొదలుకొని సర్వజనులు నన్ను ధన్యురాలంటారని ఇప్పుడు ఏ మాట అయితే అన్నదో ఇప్పటికి కూడా మరియమ్మను ధన్యురాలు అని అందరూ. సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు కనుక ఇది మొదలుకొని నేను అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు. అలాగే నా ప్రాణం ప్రభువుని గణపరుస్తుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అని ఆనందిస్తుంది. ఆయన తన దాసురాలు దీనస్థితి కటాక్షించాడు. చాలా విజయలేదండి. లోకరక్షకుడు నేను కన్నా లోకరక్షకుడు తల్లిని పిలుస్తారు నన్ను అందరినీ. చాలా విగ్రహలే. ఆయన నాకు కూడా రక్షకుడు, నేను ఆయనకి దాసురాలని. ఆయన దీనస్థితిని కటాక్షించాడు. ఇది మొదలుకొని అందరూ నన్ను ధన్యురాలని పిలుస్తారు. సర్వశక్తి నాకు గొప్ప కార్యాలు చేశాడు కనుక అని ప్రకటించిన తప్ప ఆయన ఒక దేవతగానో పూజింపదగిన వస్తుగానో తను సంపాద్యం చేసుకోవాలి. నేను దాసురాలు, ఆయన నాకు రక్షకుడు అని చెప్తాను. ఇంత చక్కని మరియమ్మ లక్షణాలను మనము లోకానికి, ఈ ఇంటి వారికి యేసుక్రీస్తుని పరిచయం చేయాల్సి వస్తే, ఆయనను చూపించాల్సి వస్తే, మీలో నుండి ఆయన కనబడాలంటే ఈ లక్షణాలు, ఈ భక్తి, ఈ పద్ధతి, ఈ విధానం కలిగి ఉన్న వారందరి ద్వారా ఇది సాధ్యమే, జరుగుతుంది. ఎంతగా దేవుడు మనల్ని వెచ్చించినా ఆయనకు మనం దాసులమే. ఆయన మనకు రక్షకుడే, నేను ఆయనకు దాసురాలనే, ఆయన నాకు ప్రభువే, నేను ఆయన బిడ్డనే, ఆ దాసురా అని చెప్పగలిగిన స్థాయిలో మనం ఉండాలి. ఇది మరియమ్మ యోసేపుల యొక్క నిజంగా ఒక చక్కని జీవితంలో జరిగిన ఈ సన్నివేశాలు పాఠాలు. మనము అలాగుంటే లోక రక్షణార్థమై దేవుణ్ణి చూపించగలుగుతాం, రక్షకుని పరిచయం చేయగలుగుతాం. ఆ స్థాయిలో మనం ఉందాం. ఆనాడు వాళ్ళు అతను చేశారు, వాళ్ళ ప్రాప్తి ఈ రోజు వరకు దేవుణ్ణి ఎరగని వారు అనేకులు ఉంటుండగా వారికి మనం దేవుణ్ణి పరిచయం చేసి ఆ స్థాయి, ఆ భక్తి, ఆ వినయం, ఆ విధేయత, ఆ లోపతత్వం, ఆ పరిశుద్ధత, ఆ నిష్కలంక జీవితం, నీతిమత్వమైన జీవితం, సమస్యగా కాక దాని వెనక ఉన్న దేవుని ప్రణాళికను చూసే మంచి మనస్సు, మంచి జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అతి కృప మనకును అనుగ్రహించబడిన దాకా మనమును దేవుని లోకంలో పరిచయం చేసే వాళ్ళని గాక. ఆ మాట అంతేనేది కొట్టి తిట్టే వాళ్ళు ఎన్ననూ మనము దాని కొరకు సిద్ధపడిన వాళ్ళంగా మనం అందరం ఉండుము గాక. ఎప్పుడు పగలపడమే కానీ ఎప్పుడు ద్వేషించబడలేదు కానీ, కాబట్టి నరుల చేత గౌరవించబడింది. కాబట్టి ఒక ధైర్యం చేసి ఒక అడిగేసి అన్ని ఘనతలు మెప్పు మనకు దొరుకుతాయి. అట్టి కృప దేవుడు భూమి మీద ఉండదు మనందరికీ అనుగ్రహించడం. అనగా మనము కూడా లోక రక్షకుడైన దేవుని కలిగి ఉన్నావు. కలిగి ఉన్న దేవుని లోకాన్ని పరిచయం చేసే ఆ మహత్తరమైన బాధ్యతను వహించే వారంగా ఉందా. ఆయన దేవుడు అని చెప్దాం, నేను ఆయన దాసురాలని ధైర్యం చెప్దాం, నా ప్రాణము నా ప్రభువును ఘనపరుస్తుందని చెప్తాం. సర్వశక్తి నా గొప్ప కార్యాలు చేశాడు. ఇది మొదలుకొని అందరూ నన్ను ధన్యురాలంటే నేను ఎలా ప్రకటించే ప్రతి వాళ్ళు ధన్యులే, దేవుని పరిచయం చేసే ప్రతి వాళ్ళు ధన్యులే, దేవుని కలిగి ఉన్నవారు మరీ ధన్యులే. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.